ఇప్పుడు మనం బాబా ఎలా ప్రేమని వ్యక్తం చేయాలి అని చెప్తారు. ఎలా ప్రేమని వ్యక్తం చేయాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలా మీరు ప్రేమని వ్యక్తం చేస్తారు? బాబా ప్రేమ బాబు చెప్పాడు. ఎలా ప్రేమను వ్యక్తం చేయమంటారో అని బాబు చెప్పాడు. అంటే ఎలాంటి కార్యాలకి మనం ప్రేమను వ్యక్తం చేయాలి అనే దానికి అంటే అంటే సంతోషంగా మనం చేసే ప్రతి పని అది విశ్వాసంగా చేయాలి. ప్లస్గా చేయడం ద్వారా మనం ప్రేమను వ్యక్తం చేయగలము. అందులో చేయగలను బాగా చెప్తారు. ఇలా చెప్తూ ఇది ఒక పవిత్రమైన కర్మలో వస్తుందంట. ఇలా వ్యక్తం చేసే దాంట్లో ఒక కర్మ వస్తుంది, పవిత్రమైన కర్మ వస్తుంది. అందులో ఈ కర్మ అంతా మనల్ని ప్యూరిఫై చేస్తుంది అన్నమాట. మనిషిని పరిశుభ్రం చేస్తుంది ఆ కర్మ. బాగా చెప్తాడు, భగవంతునికి మీరు చేసే పని అంతా ఆయనకి అంకితం చేస్తామంటే ఇలా చేసే దాంట్లో ఈ కర్మ వస్తుంది కదా, ఆ కర్మ బాధ్యత అంతా తనేది చూసుకుంటారు అనమాట. అప్పుడు మీరు కర్మకి బాధపడే అవసరం అసలు ఉండేది అని బాగా చెప్తారు. మళ్ళీ వచ్చేసి ఇలా చేయడం ద్వారా బాబాకి మనము మన జీవితాలను ప్రేమతో అంకితం చేయొచ్చు అని కూడా బాగా చెప్తారు. ప్రేమతో అంకితం చేయొచ్చు, ఇలా చేయొచ్చు. మళ్ళీ వచ్చేసి కొందరు ఉంటారు బాబా నాకు భగవత్ సాక్షాత్కారం కావాలి, నాకు నేను ఐక్యం కావాలి, ఇది చేస్తే నేను ఎంత దుడ్డని ఇస్తా, నా ఆస్తి ఎంత నీకు ఇస్తా, నాకు భగవత్ సాక్షాత్కారం కావాలి, నాకు నీలో ఐక్యం కావాలి. అలా చేస్తే చాలు, మీకు దాసుని అయిపోయిస్తా. అలా ఇలా అంటారు. బాగా చెప్తారు చూడండి, ఇలా నేను ఎక్కువ నా ప్రేమికులతో నేను చాలా బాధపడతాను అని బాగా చెప్పి ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు కదా, దుడ్లు చెప్తే నాకు భగవత్ నాకు ఇది కావాలి అంటారు. ఇలాంటి వాళ్ళతో నేను చాలా బాధపడతానని బాగా చెప్తాను. మళ్ళీ వచ్చేసి రియల్ హ్యాపీనెస్ లైఫ్ మీటింగ్ దాంట్లోనే వస్తుంది. ఇతను కష్టపెట్టకూడదు. కష్టపెడితే అది భగవంతుని కష్టపెట్టినట్లే ఉంటారు. ఒకవేళ మనము బాగా డ్రాప్ చేస్తే మనం చూస్తే మనకు కాల్చే ప్రతి ఒక్క అణువు బాగానే కనవుతుంది. బాగా తప్ప ఇంకేమీ ఉండదు, ఏంటి కనవుతుంది ప్రపంచంలో. అలాంటిది మనం ఎదుటి వారిని హ్యాపీగా సంతోషంగా పెట్టాలి. అదే వాళ్ళని కష్టపెడితే అది బాగా కష్టపడినట్లే అని బాగా చెప్పాలి. మళ్ళీ ఇలా చెప్పి ఇవన్నీ రెస్పెక్ట్ అయితే ఒక్క ప్రేమికుడైనా బాబా నాకు నువ్వు కావాలా, నాకు నీ ప్రేమ కావాలి, నీకేమీ నాకు వద్దు అంటే ఒక్క ప్రేమికుడైనా ఉన్నారా ఇక్కడ? ఇవన్నీ రెస్పెక్ట్ అయితే బాబాని నాకు నీకేమీ వద్దు, నాకు నీ ప్రేమ కావాలి, నువ్వే నాకు కావాలి అని అడిగారు. ఒక్కరుంటే బాబా 10 సార్లు ఎదురు చేస్తున్నారు ఒక్క ప్రేమికుడి కోసం. ప్రేమికుడు ఉంటే ఆ ప్రేమికుడు జన్మ ధన్యమే తెలుస్తుందంట అక్కడికి. అలాంటి ప్రేమికులు ఉంటాయి. మళ్ళీ వచ్చేసి డెత్ గురించి అనుకుంటాను మనం. మరణం అంటే ఏమి, చనిపోయేది బాడీకి తీసుకునేది, బాడీ రాసేసి బాడీకి తీసుకునేది. ఏమిది దాంట్లో మనము ఇలాగే పోతుంటాం, చనిపోతాము బాడీకి తీసుకుంటాం, చనిపోతాము బాడీకి తీసుకుంటాం, ఇలాగే అనుకుంటాము. అందుకని బాగా చెప్తాను, ఈ బడి మనం చనిపోయి ఆ మధ్యలో ఉంటుంది కదా జీవితం. అప్పుడు మనం పుడతాము, పెద్దగా అవుతాము, అప్పుడు ఆటలాడుకోవాలా అనిపిస్తుంది, ఆటలాడుకుంటాము. కొంచెం పెద్దగా అవుతాము, చదువుకోవాలా అనిపిస్తుంది, చదువుకుంటాము. అదైనాక పెళ్లి చేసుకోవాలా అనుకుంటాం, పెళ్లి చేసుకుంటాము. తర్వాత అంతా అయిపోతుంది, పిల్లలకి అంటాము. వాళ్ళని చదివించాలా, వాళ్ళని చదివిస్తే వాళ్ళకి ఇలాగే మిగిలిపోతాను. అప్పుడు తను ముసలివాడు అయిపోతాడు. అప్పుడు తన దేహాన్ని ఎంత కష్టంగా తీసుకోవచ్చాడంటే బయటికి నరకం అది చుట్టకి రాదు. అలాంటి బ్రతుకు మనకు అవసరమా? అలాంటి బ్రతుకు అవసరమా అని బాగా చెప్తాను. అందుకని వాడి కబురి ఇలా చెప్తాడు, చనిపోయిన ముందే నువ్వు చనిపోతే అప్పుడు నువ్వు మళ్ళీ చనిపోవాలి అని కబీర్ చెప్తాడు. అంటే కబీర్ అలా చేస్తాడు కాబట్టి తను చనిపోవాల్సిన ముందే చనిపోయాడు. అందుకని ఇప్పుడు తను సజీవంగా ఉన్నాడు. చావుకున్న ముందే చనిపోవాలి అంటే ఈ కోరికలు, ఈ లోపాలు,
ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇట్లా మనం చనిపోవాలి. ఇప్పుడు అనుకోవాలా చనిపోయినట్లే ఉండాలి. అలా ఉంటే ఇంకా మనకు చాలా అవసరం లేదు. అదే అదే అప్పుడు భగవత్ ప్రేమికులు మనం జన్మనిస్తామని బాగా చెప్తాడు. మళ్ళీ వచ్చేసి ఒక ప్రేమికుడు ఎలా ఉండాలి అంటే రాయి లాంటి నమ్మకం, అగ్ని లాంటి ప్రేమ తనలో ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు వచ్చినా తనని తచ్చుకునట్లేదు, తనని కదిలించే గుణం కదా అలా చెప్తాడు. అందుకని నా ప్రేమకు ఎప్పుడు రాయి లాంటి నమ్మకం, అగ్ని లాంటి ప్రేమను పెట్టుకోవాలి అని బాగా చెప్తాడు.